దేవర బ్యాడ్ టైం కంటిన్యూ అవుతుంది. ముందుగా రిలీజ్ డేట్ పోగొట్టుకున్న తారక్ ఇప్పుడు పోటీని పెంచేసుకొని ఫ్యాన్స్ ను టెన్షన్ లో పెట్టేశాడు. ఇంతకీ ఎన్టీఆర్ ఢీ కొడుతుంది ఎవరిని? అన్ని అనుకున్నట్టుగా జరిగి ఎలాంటి జాప్యం లేకుండా ఉంటే మొన్న ఏప్రిల్ 5 ది ఫ్యామిలీ స్టార్ స్థానంలో దేవర వచ్చేది. టిల్లు స్క్వేర్ తప్ప రెండో బలమైన ఆప్షన్ లేని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను వాడుకుని కలెక్షన్ల మోత మోగించే అవకాశం దక్కేది. దానికి తోడు ఉగాది, రంజాన్, శ్రీరామనవమి రెండు పెద్ద వీకెండ్లు, ఇలా బంగారం లాంటి సీజన్ మిస్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధపడడంలో న్యాయం ఉంది. సరే, అయ్యిందేదో అయ్యింది. అక్టోబర్ 10 మంచి దసరా టైం కాబట్టి ఆ నెలంతా దున్నయొచ్చనే అంచనాలు మెల్లగా పోటీ మేఘాల వల్ల ఫ్యాన్స్ కి టెన్షన్ కలిగిస్తున్నాయి. విజయదశమి పండుగను కేవలం టాలీవుడే కాదు, కోలీవుడ్ కూడా టార్గెట్ చేస్తోంది. సెప్టెంబర్ 27 పవన్ కళ్యాణ్ ఓజీ వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే కనుక ఎంత లేదన్నా 3 వారాలు బలమైన రన్ ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ రజనీకాంత్ వెట్టాయన్ గనక ఫెస్టివల్ కావాలని కోరుకుంటే దేవరకు నేరుగా క్లాష్ తప్పదు. అదే జరిగితే తమిళనాడు, కేరళ మార్కెట్లలో తారక్ ఇబ్బందులు తప్పవు. అజిత్, విజయమయాచిని సైతం అదే నెలలో దింపేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్లు ప్లాన్ చేసుకున్నవే. నాగ చైతన్య తండేల్ గుట్టు చప్పుడు కాకుండా అక్టోబర్ టార్గెట్ గా పని చేసుకుంటోంది. ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి అయినా సరే దేవరతో పోటీకి సిద్ధం అనుకుంటున్నారని ఇన్సైడ్ టాక్. ప్రచారంలో ఉన్నట్టు గేమ్ చేంజర్ గనక అక్టోబర్ 30 లాక్ చేసుకుంటే దీనికి దేవరకు కేవలం 20 రోజుల గ్యాప్ ఉంటుంది. RRR హీరోలు ఇంత తక్కువ నిడివిలో పోటీ పడడం బిజినెస్ కోణంలో సేఫ్ అనిపించుకోదు. విచిత్రంగా ఒక్క దేవర తప్ప వేరెవరు క్లారిటీగా డేట్లు ప్రకటించకపోయినప్పటికీ ఇంత పోటీ వాతావరణం నెలకొంటం అనూహ్యం. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఎన్నెన్ని మార్పులు జరుగుతాయో. ఇండస్ట్రీలో డైరెక్టర్స్ మిస్ అయిపోతున్నారు. ముందుగా వినాయక్, మొన్న మధ్య శ్రీను వైట్ల, ఇప్పుడు త్రివిక్రమ్. గుంటూరు కారం తర్వాత గురూజీ బయటకు రావడం లేదట. ఏదైనా పెద్దగా ప్లాన్ వేశాడా? జనవరిలో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్లీ ఎక్కడా కనిపించలేదు. ఆ సినిమా సక్సెస్ అయిందని చెప్పడానికి నిర్వహించిన ప్రెస్ మీట్ కి నిర్మాత నాగవంశీ, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు వచ్చారు. కానీ అసలైన మాటల మాంత్రికులు దర్శనం ఇవ్వలేదు. ఫలితం గురించి అర్థం చేసుకునే మీడియాకు దూరంగా ఉన్నారని సోషల్ మీడియా ట్రోలింగ్ ని ఆయన దృష్టికి స్నేహితులు తీసుకెళ్లడంతో వాటిని చూసి హర్ట్ అయ్యారని వినిపించింది. కానీ ఏదైనా అడగాలంటే అసలు అందుబాటులోకి వస్తేగా. మహేష్ బాబు మూవీకి ప్రీ అండ్ పోస్ట్ రిలీజ్ ఇంటర్వ్యూలు ఇవ్వకపోవటం విశేషం. ఇదంతా గతం అనుకుంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాతి అడుగు ఏంటో అభిమానులకే కాదు ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. అల్లు అర్జున్ తో ఆల్రెడీ ఒక పాన్ ఇండియా మూవీని ఎప్పుడో ప్రకటించారు. కానీ అది ఇప్పట్లో మొదలయ్యే సూచనలు లేవు. ఎందుకంటే స్క్రిప్ట్ సిద్ధం కావాలి, 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలి. బడ్జెట్, కాస్టింగ్, ప్రొడక్షన్ హౌస్ ఇలా 1,00,000 వ్యవహారాలుంటాయి. అటు బన్నీ పుష్ప 2 ది రూల్ పూర్తి కాగానే అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం దాదాపు ఖరారు అన్నట్టే. సో జులైతో మొదలైన హ్యాట్రిక్ కాంబో ఇంకోసారి రిపీట్ కావాలంటే ఎక్కువ సమయమే పట్టేలా ఉంది. ఇంకోవైపు నేచురల్ స్టార్ నానితో త్రివిక్రమ్ ఒక సినిమా ప్లాన్ చేసుకున్నారనే టాక్ వచ్చినా అది కూడా ఆన్లైన్ వార్తలకే పరిమితమైంది. కానీ నిజానికి అలాంటి ఆలోచనే లేదని నాని లైనప్ చూస్తే సులభంగా అర్థం చేసుకోవచ్చు. గుంటూరు కారం కమర్షియల్ గా ఎంత పే చేసినా కంటెంట్ విషయంలో దాని మీద వచ్చిన క్రిటిసిజం ని ఎవ్వరూ కాదనలేరు. ఇంత అనుభవం ఉన్న త్రివిక్రమ్ కు అది తెలియంది కాదు. కాకపోతే అలవైకుంఠాపురంలో తర్వాత వచ్చినంత గ్యాప్ మళ్లీ రాకుండా వీలైనంత త్వరగా ఒక మంచి ఎంటర్టైనర్ తో రావాలని ఫ్యాన్స్ కోరిక.